వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము పురుషోత్తమ మాసంలో భాగవత కథలను వినడం వలన ఎంత పుణ్యం ప్రాప్తిస్తుంది, అదేవిధంగా గురుహోరాలో ఏ ఏ పనులు చేస్తే విజయం ప్రాప్తిస్తుందో చూద్దాము. ముందుగా పురుషోత్తమ మాసంలో భాగవత కథల గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు, దేవికి వసుదేవులు కారాగారంలో ఉన్నప్పుడు అష్టమ గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మిస్తాడు అని చెప్పేసి, అప్పుడు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు 4 భుజాలతో జన్మిస్తాడు. అది చూసి దేవకి వసుదేవులు ఎంతో ఆశ్చర్యపోతారు, పైగా చింతిస్తారు కూడా. ఇప్పుడు కంసుడు ఏం చేస్తాడు అని చెప్పేసి, ఇక అందరినీ వైష్ణవమాయ కమ్ముకోవడం వలన వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడిని యశోదాదేవి యొక్క దగ్గరికి తీసుకెళ్తాడు. యశోదాదేవి పక్కన ఉన్న యోగమాయను తీసుకువచ్చి దేవకి దగ్గర ఉంచుతాడు. ఇక ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా యోగమాయ చేత నిద్రలో ఉంటుంది. ఇదంతా ఏమీ తెలీదు. ఇక ఆ యోగమాయ గట్టిగా కేరిదుమని ఏడుస్తూ ఉండగా అందరూ నిద్రలోంచి తేరుకుంటారు. ఈ విషయం తెలిసిన కంసుడు ఆ పాప 2 కాళ్ళు పట్టుకొని నేలకు కొట్టి చంపే ప్రయత్నం చేస్తుండగా యోగమాయ వెంటనే ఆకాశానికి ఎగిరి 8 భుజాలను ధరించి, నిన్ను చంపేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నువ్వు ఇంకా పాపకర్మలు చేయడం మానేయవా అని చెప్పేసి అడిగి మాయమవుతుంది. ఇక కంసుడు తన సైనికులందరినీ కూడా 10 రోజులలోపు పుట్టిన పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడే పూతన అనే రాక్షసి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వస్తుంది. ఆమెకు శ్రీకృష్ణ భగవానుని గురించి కానీ లీలల గురించి కానీ ఏమీ తెలియదు. ఇక అందరూ గోపకాంతలందరూ కూడా శ్రీకృష్ణుని చుట్టూ చేరి ఉండగా తను వచ్చి నేను మంచిగా ఒక రూపాన్ని ధరించుకుంటుంది. గోపకాంతగా 2 పద్మాలు పట్టుకొని వస్తుంది. చూడ్డానికి అందంగా మారి నేను బాబుకు స్తన్యం ఇస్తాను అని చెప్పేసి తీసుకెళ్తుంది. ఇక శ్రీకృష్ణ భగవానునికి ఇదంతా తెలిసి ఈ రాక్షసి భరతం పడదామనుకొని చెప్పేసి భగవానుని కళ్ళు ఎర్రబడ్డాయి. తన 2 చేతులతో స్తన్యాన్ని పట్టుకొని ఆ విషపాలన్నీ తాగడం మొదలుపెట్టాడు. ఇక అది భరించలేని పూతన తనను వదిలేయమని విదిలించినట్టుగా చేసినా కూడా శ్రీకృష్ణ భగవానుడు వదిలేయలేదు. ఇక ఆ నొప్పికి తాళలేక తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది ఆ పూతన రాక్షసి. ఇక ఆ నిజస్వరూపం ఏ విధంగా ఉంది అంటే, పెద్ద కళ్ళు, తన ముక్కు యొక్క నాసికా రంధ్రాలు సొరంగంలా ఉన్నాయి. అందరూ చూసి ఆశ్చర్యపోతారు, గట్టిగా అరుస్తుంది. ఇక శ్రీకృష్ణ భగవానుడు తన వక్షస్థలంపై నిల్చుంటి ఆటలాడుతూ ఉంటాడు కూర్చొని. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఆ విషపాలన్నీ కూడా పీల్చేసి తనకి మొత్తం శక్తి లేకుండా అయిపోయి నేలబడి చచ్చిపోతుంది. ఇది చూసి నందుడు రాక్షసి ఆశ్చర్యపోతాడు. ఆ రాక్షసమాయ ఏ విధంగా ఉంది అని చెప్పేసి, అంత పెద్ద శరీరం ఉంటుంది. ఇక తనను గొడ్డలితో నరికి రకరకాల చితులపై కాలుస్తారు. ఎందుకంటే అంత పెద్ద భారీ శరీరం ఒకే చితిపై పడ్డది. ఇక ఆ చితిని కాలుస్తున్నప్పుడు ఆ మంటల్లోంచి అగరబత్తుల సువాసన అనేది వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఒక రాక్షసి నుంచి ఇంత మంచి వాసన ఎలా అని. అంటే మనకందరికీ తెలుసా కదండి, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మనే తానైన పాదము అని. సో ఆ విధంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చిన్న బాబుగా ఉన్నప్పుడు ఒక స్థనంలో పాలు తాగుతూ, పిల్లలు ఎలా చేస్తారండి, ఇంకో కాళ్ళతో తన్నుతూ ఉండగా ఆ వక్షస్థలం పైన తన కాళ్ళు అచ్చులు పడ్డాయి కాబట్టి ఆ రాక్షసి చేసిన పాపాలు నశించబడి ఆ భూతము ఉద్ధరింపబడిందనమాట. సో ఇందులో ఉన్న సారాంశము నీతి ఏంటి అంటే, భక్తితో శ్రద్ధతో శ్రీకృష్ణ భగవానుడికి మనం ఏదైనా ఇస్తే మనం కూడా తరింపబడతాం. రాక్షసి ఇచ్చింది విషం పాలే, కానీ తన స్తన్యాన్ని ఇచ్చి పాలు పట్టింది. ఆ మాత్రం దానికే కృష్ణ భగవానుడు అంత గొప్పగా ఉద్ధరింపజేశాడు, పాపాలను నశింపజేశాడు. మనం కూడా శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన తులసి దళాలను కానీ, పాలను కానీ, వెన్నను కానీ, లేదా అటుకులో బెల్లంని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆ భగవంతుడు మన భక్తికి ఎంతగానో మెచ్చి
మనం చేసిన పాపాలు కొన్నైనా తుడిచిపెడతాడు. ఇది భాగవత కథలు వినడం వలన కలిగే పుణ్యం. ఇక గురుహోర గురువారం 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలకి, సాయంత్రం 8 నుంచి 9 గంటలకి ఉంటుంది. అదే శుక్రవారం అయితే 10 నుంచి 11 గంటలకి, 5 నుంచి 6 గంటలకు ఉంటుంది. మనం దీన్ని పంచాంగంలో చూడవచ్చు హోరా టైం టేబుల్లో. గురుహోరలో ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ముఖ్యంగా శుభకార్యాలు లాంటివి, ముహూర్తాలు పెట్టడం లాంటివి, పిల్లలను ఉయ్యాల్లో వేయడం, పిల్లలకు ముక్కు కుట్టించడం, చెవులు కుట్టించడం, అలాగే వివాహాలు చేయడం, లేకపోతే పెద్దవారిని కానీ, గొప్పవారిని కానీ, హోదా కలిగిన వారిని కలవడం, అలాగే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, అదేవిధంగా ఏదైనా బాకీ ఉంటే దాన్ని వసూలు చేయడం కానీ, నూతన వస్త్రాలను ధరించడం కానీ, విద్యకు, ఉపనయనానికి, మంత్రోపదేశానికి, అదేవిధంగా అప్పు ఇవ్వడం తీర్చడానికి గురుహోర అనేది చాలా మంచిది. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గురుహోరలో ఖచ్చితంగా ప్రారంభించండి. తప్పకుండా అది సక్సెస్ అయి తీరుతుంది. ఇక ఇది ఈరోజు వీడియో అండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు భాగవతంలో ఉన్న కథలు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.